జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే అధికారులు స్పందించాలి. వేమూరు నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన బట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన అవినీతిపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు స్పందించాలి. కానీ ఏ సంబంధం లేని అధికార పార్టీ నాయకులు భుజాల తడుముకోవటం ఏమిటని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గురువారం బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 60 లక్షల అవినీతి జరిగిన మాట వాస్తవమని ఇటీవల ఆరోపించారు. దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలి కానీ సంబంధం లేని పొలిటికల్ నాయకుల్ని ఏమీ సంబంధం అర్థం కావటం లేదని అన్నారు. సమావేశంలో తూనుగుంట్ల సాయిబాబా, కుక్కల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి కరుణా శ్రీనివాసరావు, ఎడ్ల జయశాలరావు, భట్టు మల్లికార్జున, కనపర్తి సుందర్రావు, సయ్యద్ సిరాజుద్దీన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అటు నుంచి ఇటు వచ్చిన కాకపోతే వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటి పరిస్థితి అనేది. ఇటువంటి ఒక భయానక వాతావరణం, ఒక చీప్ కార్యక్రమాలు చేసి ఏదో ఎవరినో భయపెట్టగలనుకోవటం, లేకపోతే ఏదో పాముకుందాం అనుకోవటం, దీనికి రేపు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు వీళ్ళ గురించి, వాళ్ళ స్థాయి గురించి. కానీ తెలుసు గతం అంతా ఒక్కసారి రీల్ వెనక్కి దిగితే ఏమేం చేశారో, ఏమేమి జరిగినాయో, వీళ్ళ అధికారంలో వచ్చిన కాడి నుంచి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమేమి జరిగినాయో సిగ్గుండాలి. వెళ్ళిపోయాడుగా నాగార్జున గారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏడన్నా మీకు అండగా ఉంటాడు, ఉండని చూద్దాం అది కూడా. అసలు మీకు సిగ్గుండాలి కదా. ఏడ పోటీ చేసి ఏడ గెలిచేవాళ్ళు అయితే ఏడా పోటీ చేస్తారు, ఎందుకు పోతారు పక్కకి? నీకు అండేముంది? నీ పరిస్థితి ఏంటి రేపు? రెచ్చిపోయిన వాళ్ళ పరిస్థితులు. పోలీసులు కూడా నేను చెప్తా ఉన్నా, అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఊడిగం చేయొద్దు ఎవడికి. ఉన్నదున్న వాస్తవాలు తెలుసు మీకు. నిజాయితీగా నిలబడండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, నియంతృత్వంలో లేము. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, అధికారం కోసం అరువులు చేస్తూ ఉన్నాడు, దేనికైనా సిద్ధపడి ఉన్నాడు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే మట్టిలో గెలిచిపోయాడు. అఫ్రాల్ జగన్మోహన్ రెడ్డి అంట. ఏముంది జగన్మోహన్ రెడ్డి? ఎవడున్నాడు అతను నమ్ముకొని? ఆయన నమ్మేవాడని ఉన్నాడా? తల్లి చెల్లి లేదు, ఇంకెవరు ఉంటారు? తల్లి చెల్లే లేదు. ఈయన వదిలేసి ఇడిచేసిన బాణం ఎవరు? షర్మిలమ్మే లేదు ఎంతో. వీళ్ళ బాబాయిని దావనూకారు అధికారం కోసం. ఆ చెల్లి సునీత లేదు. తల్లి అట్టనే తల్లి ఉంటుంది కదా, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. వాళ్ళకి భయమే కదనంటే. ఈయన నమ్మకం రాష్ట్ర ప్రజలు బిక్కుమంటూ ఉన్నారు. ఏదో ఒక్క ఛాన్స్ అంటే తీసుకొచ్చి పెట్టాం, ఏదో విధంగా భరించాలి కదా అని. వీళ్ళని నమ్ముకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి, ఏం జరిగిద్దో రాబోయే రోజుల్లో. పోటీ పడండి దమ్ముంటే. మేమేం చేసాం, మేము అధికారంలో ఉన్నాక ఏం చేసాం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, సాయిబాబు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేశాడు గ్రామానికి, అవి చెబుతున్నాం. మీరు చెప్పండి మేము ఇది చేసామని. మేమేం చేసాం మేము చెబుతున్నాం, మీరేం చేశారో చెప్పి ఆడమండి. దానికి చేతగాక ఒక గలీజేవారం, లేకేవారం, ఒక రిఫ్రాపర్స్ ఎవడో ఇప్పుడు ఆ జగన్ గారి చీప్ మంది దాగి వచ్చి రోడ్లంపటి చీప్ కార్యక్రమాలు చేస్తే దానికి తగ్గట్టే రాబోయే రోజుల్లో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా పోలీసు వారిని కూడా నేను సీరియస్గా హెచ్చరిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ముంచిపోయింది లేదు, నిజాయితీగా పనిచేయండి, చట్టాన్ని రక్షించండి. బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వాంతనగా, వాళ్ళకి అండగా నిలబడండి. అంతేగాని అడ్డగోలుగా కేసుని కౌంటర్ కేసులు కట్టి దానికి దీనికి ముళ్ళేసి అటు ఇటు పీకి ఈ విధానం ఎక్కడన్నా ఆపండి. వాస్తవాలన్నీ మీకు తెలుసు కాబట్టి నిజాయితీగా పనిచేయాలని చెప్పి నేను హెచ్చరిస్తాను.